కూడా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సంగ్రహాల దగ్గర నుంచి ఈ రోజు జరగబోతున్న మరి కొద్దిసేపట్లో మొదలవబోతున్న మహానాడు దాకా కూడా అద్భుతంగా ఉత్సాహభరితంగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కార్యకర్తలు ప్రేక్షక పాత్ర వహించే పద్ధతి ఉండేది. నేడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు వారు బాధ్యత తీసుకొని దాన్ని నిర్వాహకులుగా మారిన పరిస్థితి. అంటే కొత్త నాయకత్వం మనకి ప్రతి నియోజకవర్గంలో మొదలవబోతుంది అని ఈ సందర్భంగా కూడా చెప్పొచ్చు. ఎలాంటి సంక్షోభం నుంచి అయినా ఏం చేయొచ్చు అనే ఒక ఆలోచన అనేది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే సొంతం అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ 2026 మహానాడు ప్రత్యేకత మహిళా శక్తి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాత పార్టీగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ప్రతి ఆడపడుచు ఆత్మగౌరవంతో నించుని తన ఆస్తిలో సమాన హక్కుని ఈరోజు తీసుకుంటున్న ప్రతి ఆడపడుచు ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేడు నన్నే తీసుకుంటే ఒక సాధికారత వైపు అడుగులు వేస్తూ తీసుకోవడం అంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను చెప్పుకోవచ్చు. మరి ఈరోజు స్పీకర్లు కూడా మీరు తీసుకుంటే దాదాపుగా 65 మంది స్పీకర్లు మాట్లాడుతున్నారు. అందులో అత్యధిక శాతం కూడా మహిళలకే అవకాశం రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా ఎదగాలి అన్న నేపథ్యంతో అత్యధికంగా అది మహిళకి సంబంధించినవి అవడం చాలా విశేషం. ఒక ఐకానిక్ గా మహిళ ఉండాలి, ఐకానిక్ గా యువత ఉండాలి అని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.